భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎప్పుడూ లేనంతగా చర్చలో ఉన్నాయి. ఈరోజు అంటే మార్చ్ 27 బంగ్లాదేశ్ నేషనల్ డే. ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అక్కడున్న ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. బెస్ట్ విషెస్ చెప్తూ మరీ ఉత్తరం రాశారు. అయితే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు ఈ మధ్య ఎలా ఉన్నాయి? రీసెంట్గా బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళారు. దానిలో ఇండియా దగ్గర నుంచి నాకు సరిగ్గా వెల్కమ్ రాలేదు, సరిగ్గా నా విజిట్ కోసం ఒక పాజిటివ్ మూవ్ రాలేదు, అందుకే నేను ఇండియాకి రాకుండా ముందు చైనాకి వెళ్ళానని చెప్పి మహమ్మద్ యూనిస్ చెప్పారు. ఇదంతా పక్కన పెడితే అసలు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ది లెజిటిమేట్ గవర్నమెంటా? ఇదే పెద్ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఆయన డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదు బంగ్లాదేశ్కి. మరి అలాంటప్పుడు ఆయన్ని ఎలా పిలుస్తారు భారతదేశానికి? ఏ రైట్తో పిలుస్తారు? ఏ ప్రివిలేజ్తో పిలుస్తారు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. రెండోది, రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ ఇతర గ్రూప్స్ బంగ్లాదేశ్ టెరిటరీలో కాస్త యాక్టివ్గా ఉన్నాయని, ఇండియాకి వ్యతిరేకంగా అవి పనిచేసే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. ఇది కూడా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు ఇండియాకి. అసలు మహమ్మద్ యూనిస్ ఇదంతా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. గత సంవత్సరం ఆగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇది కూడా ఇంకో ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే మొన్న ఫిబ్రవరిలో మోడీ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్ విషయం నేను భారత్కు వదిలేస్తున్నానని. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అమెరికా బంగ్లాదేశ్ అంశంలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది అమెరికా కూడా వెయిట్ చేస్తుంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో బంగ్లాదేశ్లో హిందూస్ పైన అటాక్స్ని ఖండించారు కూడా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మొహమ్మద్ యూనిస్కి సడన్గా ఇండియా నన్ను పిలవలేదు, చైనాకి వెళ్లాల్సి వచ్చింది, చైనా కార్డ్ ఇండియాకి వ్యతిరేకంగా ఎలా ప్లే చేస్తున్నారు? మీరు నేపాల్ గమనించిన, బంగ్లాదేశ్ గమనించిన, తెలివిగా మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా, మన నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా మాతో చైనా ఉంది, మేము చైనాతో ఉన్నాం కాబట్టి ఇండియా మమ్మల్ని ఇప్పుడు హక్కును చేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. చైనా కార్డ్ ప్లే చేస్తే ఇండియా దాన్ని ఎలా తీసుకుంటుంది? ఇది కూడా పెద్ద ప్రశ్న అనమాట. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఇండియా బంగ్లాదేశ్తో అతి పెద్ద లార్జెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. దానిలో 54 నదులు ఉన్నాయి. ఈ నదుల్లో గంగా వాటర్ ట్రీటీ 1996లో సైన్ చేశాం. అది 2026 30 ఇయర్స్ పాటే. 2026లో ఈ ట్రీటీ అయిపోవచ్చింది. అదేవిధంగా తీస్తా రివర్ వాటర్ ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా బంగ్లాదేశ్ ఇండియా విషయంలో మాకు చైనా కావాలి, ఇండియా వద్దు, లేదా ఇండియాకి వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడం. రీసెంట్గా పాకిస్తాన్ యొక్క షిప్ ఒకటి అక్కడ బంగ్లాదేశ్ వాటర్స్లో డాక్ అవటం, ఇండియాకి అతి దగ్గరగా. ఇవన్నీ చూస్తే మనకి పెద్ద క్వశ్చన్, అసలు ఇండియాకి మేము వ్యతిరేకమైన సిగ్నల్స్ పంపిస్తున్న బంగ్లాదేశ్. అసలు బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి భారత్తో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలన్న ఆలోచన ఉంది? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే షేక్ హసీనాను ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి బంగ్లాదేశ్ చాలాసార్లు ఇండియాకు ఉత్తరాలు రాస్తుంది. షేక్ హసీనా ఇప్పుడు ఇండియాలో తలదాచుకుంటున్నారు. ఆవిడ ఎక్స్ట్రాడిట్ చేసేది లేనిది అది ఇండియా ప్రివిలేజ్ అనమాట. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ మాత్రం ఇండియా మాకు ఎక్స్ట్రాడిట్ చేయట్లేదు, మేము అనేక సార్లు భారతదేశాన్ని కోరుతామని చెప్పి రెగ్యులర్గా ప్రకటిస్తూనే ఉంది. చివరిగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ఆ విషయంలో ప్రభుత్వం ముందు నమ్మకం కలిగించాలి. ఇది భారతదేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి ఆ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కనుక ఇండియా కూడా నష్టం జరుగుద్ది. దాంతోపాటు ఏ ప్రజాస్వామ్యం కోసం అయితే బంగ్లాదేశ్లో నిరసనలు స్టార్ట్ అయ్యావో ఆ ప్రజాస్వామ్యాన్ని బంగ్లాదేశ్లో ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు ఇండియాకు కూడా నమ్మకం కలుగుద్ది అనమాట. అప్పుడు వచ్చే ప్రభుత్వం లెజిటిమేట్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కార్డియల్ రిలేషన్షిప్ వైపే ఇండియా ముందుకు సాగుద్దని ఆశిద్దాం.